ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు. శ్రీ ఆదికుంభేశ్వర్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. యాసిడ్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. చెల్లికి అండగా ఉంటానన్న లోకేష్. యంగ్ ఇండియా స్కూళ్లపై సీఎం రేవంత్ కీలక సమీక్ష. అమెరికాలో వైట్ హౌస్లో భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం కీలకమైన సమావేశం జరిగింది. ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో ఆయన మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 6 దేశాల వాణిజ్య సంబంధాలను పెంచడం, సుంకాల సవరణ, భవిష్యత్తులో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు సాగాయి. కాగా ప్రధాని మోదీతో పాటు ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొన్నారు. విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ స్థలాల సేకరణ, ఇతర వివరాలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. 100 నియోజకవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలుండాలని సీఎం రేవంత్ సూచించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్టు అందించాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. నిందితునిపై కఠిన చర్యలను ఆదేశించారు సీఎం. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. నీళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని సంగారెడ్డి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమైన మాజీ మంత్రి హరీష్ రావు. సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఈ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేదాకా కాంగ్రెస్ పోరాడుతుంది. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ చేపడతామని సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో హరీష్ రావు వ్యాఖ్యానించారు. దక్షిణాది పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులోని కుంభకోణంలో శ్రీ ఆదికుంభేశ్వరుని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం మేరకు పవన్ కళ్యాణ్ ఆది వినాయకుడిని మొదట అర్చించారు. అనంతరం శ్రీ ఆదికుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. పవన్తో ఆయన తనయుడు అకిరానందన్, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. కుంభకోణ సందర్శనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్కు భాజపా తమిళనాడు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాల్వాలతో భాజపా నాయకులు పవన్ను సత్కరించారు. తనను చూసేందుకు వచ్చిన తెలుగు విద్యార్థులకు పవన్ సెల్ఫీ ఇచ్చి ఉత్సాహపరిచారు. ரெண்டு மூணு விஷயத்தை நான் 2-3 டெம்பிள்ஸ்க்கு இது மாதிரி ஆயிடுச்சு. அடுத்து மகாராஷ்டிராவில் கூட அது நான் ரிக்வெஸ்ட் பண்ணேன். ஒரு ஆரம்பிக்க போகிறேன்னு சொன்னாங்க. இந்த ரிக்வெஸ்ட் நான் கண்டிப்பாக சென்ட்ரல் கவர்மெண்ட் ரயில்வே மினிஸ்டர் நான் திருப்பதி மாதிரி பழனியில் இந்த மாதிரி ஒரு ஸ்பெசிலிட்டி செய்யலாம்ங்கிற மாதிரி உங்களுக்கு ஏதாவது ஐடியா இருக்கா சார்? இல்லை, நான் இப்போ திடீர்னு நான் சொல்ல முடியல. இது ரொம்ப திவ்யமான க்ஷேத்திரம். இது கண்டிப்பாக திருப்பதி லெவல் இருக்கணும். அது என்னென்ன பண்ணணும், அது ஒரு பக்தராக நானும் என்ன பண்ணணும்னு யோசித்து என்னோடய ஃப்ரெண்டு நண்பர் இவர் நான் அனுப்புகிறேன். நான் கொஞ்சம் ஒரு மாதத்துக்கு 2 மாதத்துக்கு அப்புறம் அனுப்பிட்டு எல்லாம் 6 சுப்பிரமணியன் முருகன் கோயில் இருக்குது. எல்லாம் என்னென்ன பண்ணணும், அது அப்புறம் ஒரு பிளான் லைக் நான் கொடுக்க சொல்கிறேன். ஸோ கண்டிப்பாக எந்த அளவுக்கு நான் பண்ண முடியும் கண்டிப்பாக நான் அது நான் முதல்லேருந்து நான் அதுக்கு முன்னாடி நான் நடக்கிறதுக்கு முன்னாடி 2.5 வருஷம் முன்னாடியே நான் சொல்லிட்டேன். தப்பு நடந்துகிட்டே இருக்குது. ஸோ அது ஃபைனலாக அது அவருக்கு இப்போ பனிஷ்மெண்ட் கிடைக்கிறது, கல்பிட்ஸ் யாருன்னு தெரிஞ்சு போச்சு. அது சந்தோஷம். அது
கடவுள்கிட்ட யாருமே இந்த மாதிரி பண்ணக்கூடாது. அது அந்த மாதிரி பண்ண எது இருந்தாலும் சார் தப்பு நடக்கிறது பார்க்காம இருக்கக்கூடாது. அது வெளியே வந்து நம்ம அது கடவுளுக்கு நிற்கணும், தப்பு நடக்காம. தமிழ்நாடு யாத்திரை எப்படி சார் இருக்கு? தமிழ்நாடு யாத்திரை உங்களுக்கு எப்படி? நான் ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்குது. இது நான் முதல் வாட்டில் இதுக்கு ஒரு 10-12 வருஷத்துக்கு முன்னாடி தான் இப்படியே போயிட்டேன். அது அந்த டைமில் தெரியல. பட் இது ரொம்ப சந்தோஷமா இருக்குது. இது தேசத்துக்கு நம்ம தமிழ்நாட்டுக்கு நல்லது நடக்குது. இது நான் எங்கே போனாலும் சரி கடவுள்கிட்ட என் பற்றி நான் கேட்கறது இல்லை, மக்களுக்கு நல்லதாகணும். நான் எந்த இடத்துக்கு ரைட் ஃப்ரம் நான் குழந்தையா இருக்கிறது டைமில் வந்து நான் எப்போவுமே மக்கள் நல்லதாக இருக்கணும், அதுதான் ப்ரேயர். அது தவிர எதுவுமே இருக்கு. இப்போ மத்திய அரசு வந்து வக்ஃபு மசோதா தாக்கல் பண்ணியிருக்காங்க. மத்திய இந்தியா முழுவதும் இப்போ பிரச்சனை ஏற்பட்டிருக்கு. அது பார்த்துட்டு ஒரு டீப்பான சப்ஜெக்ட். அது முன்னொரு இடத்துல நான் பேசுகிறேன். என்ன சார் என்ன కామన్ సివిల్ ఓకే అది ఉన్న ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల సమీపంలో ఒక రెస్టారెంట్పై జరిగిన దాడిని మంచు మనోజ్ ఖండించారు. బౌన్సర్ల సమస్య గురించి గతంలో నేను ఫిర్యాదు చేశాను. పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నాడు చర్యలు తీసుకున్నారు. ఈ దాడి గురించి నాకు గురువారం కాల్స్ వచ్చాయి. బౌన్సర్లు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గొడవైన వెంటనే సీసీటీవీ ఫుటేజ్లు తీసుకెళ్లిపోయారు. ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి కొంతమంది విద్యార్థులు నాకు లేఖ రాశారు. దానిపై నేను ప్రశ్నించడం మొదలుపెట్టాక నాపై లేనిపోని అబాండాలు వేస్తున్నారు. పైగా వాటిని కుటుంబ వివాదాలని చెప్తున్నారు. నా కుటుంబంలో మహిళలను టార్గెట్ చేశారు. ఇది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని మనోజ్ అన్నారు. టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. తొక్కుదామని చూస్తున్నారని. ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకన్నానంటే అన్న, నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకు వచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్నట్టు. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద వచ్చే ఫీజుల మీద వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టిపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం, కుటుంబ సమస్యలను చెప్పడం, ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడినంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం, వీడి పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వినయ్ గారు పలువురు చాలా మందితో అదే హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి, సార్ ఇక్కడ టెర్రరిస్టులు లేరు, పిల్లలే, ఎంత బౌన్సర్స్ ఎందుకు సార్, వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు, ఇక్కడికి గొడవలు చేస్తున్నారు, దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది, ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్, ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్, ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్గా ఈ అలవాట్లు నేను వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయాంతులతో గురి చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈరోజు కొట్టు మూసుకొని పారిపోయాడు, వీరు నోటీస్ చేస్తే నేను గొడవ అయిన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, ఎక్కడే గొడవ జరిగినా సీసీటీవీలు లాక్కున్నా. సో ఇది ఆనవాయితీ అయిపోయింది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను, సార్ నాని గారు మీకు నమస్కారం, ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్, వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్, ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగండి సార్, ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇవ్వండి. లాస్ట్ 3-4 yearsగా అసలు ఎలా ఉందంటే 3 years బ్యాక్ ఇలా లేదండి. ఎప్పుడు నాన్నగారు ఇది చూసుకునేంత కాలం ఇది ఇలా లేదండి. ఆయన 10 మందికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసిన క్యాంపస్ 3 years నుంచి ఏమైందో తెలియదు. ఎందుకు ఇలా ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలుసు మీకు. సో దయచేసి ప్లీజ్ లుక్ ఇంటూ ఇట్. ఈ బౌన్సర్స్ అంతా ఎండ్ చేయండి. ఇది వీళ్ళకి కూడా దెబ్బలు తగిలింది. ఇప్పుడు ఆయన ప్రాణభయాలతో టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సాక్ష్యం చెప్పిన సత్యవర్ధన్ను బెదిరించిన దొంగ కేసు పట్టించారు. పోలీసులు సత్యవర్ధన్ను బలవంతంగా ఎందుకు తీసుకెళ్లారు? రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇలాగే తప్పుడు కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారంటూ తాటిపత్రి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఒక వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది.
దయచేసి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసే సందర్భంగా వైజాగ్లో ఉన్నటువంటి సత్యవర్ధన్ ఈ అబ్బాయి కిడ్నాప్ అయితే పోలీసులకి ఎలా దొరికాడు? ఈ అబ్బాయి నిజంగా కేసు పెట్టుంటే జడ్జి గారి ముందు, సార్ నాతోటి ఖాళీ పేపర్ మీద సంతకం తీసుకున్నారు సాక్షిగా పెట్టడానికి. నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా కూడా ఆ రోజు నేను రాలేదు, ఆ సంఘటనలు నేను చూడలేదు, నన్ను ఎవరు దూషించలేదు అని జడ్జి గారి ముందు తన వాంగ్మూలాన్ని చెప్పిన తర్వాత ఈ కేసులో బలం ఉందా? ఈ కేసులో నిజం ఉందా? వీరు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఆక్షేపణీయమా కాదా? పోలీస్ వారికి వారే వచ్చి నేను కిడ్నాప్ అయ్యానని చెప్పినట్లుగానైతే నేను కేసు పెట్టాను అనేది సత్యవర్ధన్ చెప్తుంది నిజమైతే ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది? పోలీసులు ఎందుకు అతన్ని ఆ విధంగా బలవంతంగా తీసుకొస్తున్నారు? అంటే ఇది పక్కా ప్రణాళికతోటి వీరు పన్నినటువంటి పన్నాగం అని ఇట్టే అర్థమవుతుంది. కేసులు ఎలా పెట్టాలో వీరే నిర్ణయిస్తారు, విచారణ ఎలా సాగాలో వీళ్ళే నిర్ణయిస్తారు, వారికి ఎలాంటి శిక్షలు పడాలో అది కూడా తెలుగుదేశం పార్టీ వారే నిర్ణయిస్తారు. ఒకవేళ ఎవరైనా కానీ న్యాయశాఖలో వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి న్యాయంగా ఎవరైనా కానీ ఆ కేసులో జడ్జిమెంట్ కానీ ఇస్తే వీరి అహంభావం దెబ్బతింటుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తీవ్రంగా కోపం వచ్చేస్తుంది ఆ వ్యవస్థల మీద. వెంటనే వారిని బదిలీ చేసేస్తారు, వెంటనే ఆ వ్యక్తి మీద ఇంకో కొత్త కేసును నమోదు చేయిస్తారు. ఈ కేసు ఎట్లా మనం నిరూపించలేకపోయాం కాబట్టి ఇంకెక్కడన్నా అక్రమ కేసులు ఉన్నాయని తవ్వేస్తారు. అంటే ఇంత దుర్మార్గం, ఇంత నీతిమాలిన పరిపాలన 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ధర్మమేనా? న్యాయ వ్యవస్థలకు సమాధి కడుతూ చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను నిర్వీర్యం చేస్తూ పోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినట్టే నా నియోజకవర్గంలో కూడా సిద్దిన్నపాలెం అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి సుబ్బయ్య అనే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దాదాపుగా ఎలక్షన్ అయిపోయిన వెంట నుంచి దాదాపు ఈ 9 నెలల నుంచి 8-9 సార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించటం, ఒకసారి 41A నోటీసు ఇచ్చి ఇంటికి పంపించటం, ఇంకొకసారి పిలిపించి పోలీస్ స్టేషన్లోనే గుండెల మీద తన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎస్ఐలు సిఐలు అక్కడే ఉండి తన మీద దాడి చేయడం, తన్ని కొట్టడం. మళ్ళీ రైతు అప్పు తీర్చలేదని బ్యాంకు అధికారులు ఇంటి గేట్ను తీసేస్తే మరి వేల కోట్లు తీసుకున్న వారిని ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అంటే మరి వేల కోట్లు తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం, అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు. శ్రీ ఆదికుంపేశ్వరుని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. యాసిడ్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్, చెల్లికి అండగా ఉంటానన్న లోకేష్. యంగ్ ఇండియా స్కూళ్లపై సీఎం రేవంత్ కీలక సమీక్ష,